శ్రీ గురుభ్యో నమః. భక్తి శ్రద్ధలతో చేసిన ఒక్క నమస్కారమే కామాక్షిదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో తమ కష్టాలను పోగొట్టుకున్న భక్తులు, అలానే మహనీయులు ఎందరో ఉన్నారు. అలా కామాక్షిదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన మహనీయులు మూకశంకరులు. ఆయన పరదేవత కామాక్షిదేవిపై రచించిన మూకపంచశతిలోని శతకమో ఆర్యాశతకమో. ఆర్య ఈ పదానికి అర్థము శ్రేష్ఠురాలు. శ్రేష్ఠురాలు అనగా అందరికన్నా గొప్పది అని. ఆ తల్లి అందరికన్నా గొప్పది ఎందువలనంటే ఆ తల్లియే కామకోటి కనుక. కోటి అనగా హద్దు, కామ అనగా కోరిక. నువ్వు ఏ కోరిక కోరు ఆ తల్లి తీర్చగలదు. భక్తుడు కోరిన కోరిక ప్రమాదకరమైనప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరకుండా చేసి అటువంటి సమయాలలో కూడా తన భక్తులను కాపాడే దేవత కామాక్షిదేవి. భౌతిక సంపదల నుండి వ్యావహారికమైన అన్ని కోరికల నుండి మోక్షం వరకు ప్రతి ఒక్క కోరికను ఆ తల్లి తీరుస్తుంది కనుక ఆమెకు కామకోటి అని పేరు. అటువంటి తల్లిని ఉద్దేశిస్తూ మూకశంకరులు ఆర్యాశతకంను స్తోత్రం చేశారు. ఈ శ్లోకాలను పారాయణం చేయటం వల్ల భక్తులకు ఎల్లవేళలా అమ్మవారి నుండి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్న శ్లోకాన్ని పఠించడం వల్ల అమ్మవారి విశేషమైన కృప భక్తునిపై పడుతుంది. ఈ శ్లోకాన్ని పఠించే భక్తుల మనస్సులలో ఏ కోరిక ఉంటే అది తప్పకుండా నెరవేరుతుంది. ఈ శ్లోకం యొక్క స్థాయిని గురించి చెప్పడానికి పెద్దలు ఏం చెప్పారంటే 3 స్థాయిలలో ఈ శ్లోకము భక్తుడిని అనుగ్రహిస్తుంది. ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే భక్తుడు ప్రత్యేకమైన పూజలు చేయకపోయినా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉండడం వలన అమ్మవారి అనుగ్రహం ప్రసరించడం వల్ల అప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అన్ని కోరికలు సిద్ధిస్తాయి. దీని కొరకు భక్తుడు ప్రత్యేకంగా ఏదీ చేయవలసిన అవసరం ఉండదు. ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ధ్యానం చేసినంత మాత్రాననే భక్తుడికి అతనికున్న సమస్తమైన బాధలను తొలగించి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకమును అమ్మవారి ప్రార్థనా శ్లోకంగా చెబుతారు. ఎంతటి కష్టంలో ఉన్నప్పటికీ అమ్మవారి బొట్టును ఒక్కసారి స్మరించుకుని ఈ శ్లోకాన్ని చదవడం వల్ల ఎంతటి పెద్ద అమంగళమైనా తొలగిపోతుంది. ఈ శ్లోకాన్ని పారాయణ చేసిన వెంటనే అమ్మవారి అనుగ్రహము విశేషంగా ప్రాప్తిస్తుంది. కంచిని తన స్థానంగా చేసుకుని విల్లు, బాణము, పాము, గోవులను పట్టుకుని బరువైన స్తనాల కారణంగా కొద్దిగా వంగి ఉన్నటువంటి శాశ్వతమైన ఆనందమూలాన్ని నేను వెతుకుతాను మరియు దానిపై ఆధారపడతాను. ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి. కంచన కాంచీ నిలయం కరధృత కోదండ బాణ శృణిపాసం కఠినస్తన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే. శుభమస్తు.